హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మనం కరెంట్ అఫైర్స్ 2024లో భాగంగా జూలై నెలలోని కొన్ని కరెంట్ అఫైర్స్ చూద్దాం. తెలంగాణ రాష్ట్ర మహిళా కమిషన్ చైర్పర్సన్గా ఇటీవల ఎవరు నియమితులయ్యారు? ఆన్సర్ నేరెళ్ళ శారద. ఏ దేశంలోని ఒక వీధికి భారత సంతతికి చెందిన వైద్యుడు జార్జ్ మాథ్యూ పేరు పెట్టారు? ఆ దేశంలో వైద్య రంగ అభివృద్ధికి చేసిన కృషికి ఈ నిర్ణయం తీసుకున్నారు. ఆన్సర్ అబుదాబి, యుఏఈ. నెక్స్ట్ క్వశ్చన్. ఒడిశా రాష్ట్రానికి చెందిన మాంగ్జీ లడ్డు జిఐ ట్యాగ్ దక్కింది. ఈ రాష్ట్రంలోని కలహండి జిల్లాలో ఈ లడ్డును మొదట తయారు చేసినట్లు భావిస్తున్నారు. అయితే ఏ గిరిజన సామాజిక వర్గం దీన్ని వేడుకల్లో ఎక్కువగా ఉపయోగిస్తుంది? ఆన్సర్ మజిస్ అనే గిరిజన సామాజిక వర్గం. నెక్స్ట్ క్వశ్చన్. ప్రపంచవ్యాప్తంగా ఎక్స్లో అత్యధిక మంది ఫాలోవర్లు కలిగిన నేతగా ప్రధాని మోదీ రికార్డు సృష్టించారు. అయితే ప్రస్తుతం ఆయనకు ఉన్న ఫాలోవర్ల సంఖ్య ఎంత? ఆన్సర్ 100 మిలియన్లకు పైగా. నెక్స్ట్ క్వశ్చన్. భారతదేశ ప్రముఖ సైకతా శిల్పకారుడు ఒడిశా రాష్ట్రానికి చెందిన సుదర్శన్ పట్నాయక్కు రష్యాలో నిర్వహించిన అంతర్జాతీయ సైకతా శిల్ప ఛాంపియన్షిప్లో గోల్డెన్ షాండ్ మాస్టర్ అవార్డు దక్కింది. అయితే వేటిని శిల్పంగా మలిచినందుకు ఈ అవార్డు దక్కింది? ఆన్సర్ ఇసుకతో రథం, పూరి జగన్నాథుడు, బలరాం అనే భక్తుణ్ణి శిల్పంగా మలచినందుకు. ప్లీజ్ ఫ్రెండ్స్, ఈ ఛానల్ మీకు యూస్ఫుల్గా ఉందని నేను భావిస్తున్నా. లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేస్తారని ఆశిస్తున్నా. నెక్స్ట్ క్వశ్చన్. కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ 2024 జూలై 22న ఆర్థిక సర్వే 2023-24ను పార్లమెంట్లో ప్రవేశపెట్టారు. అయితే ప్రస్తుతం ఆర్థిక సంవత్సరం వృద్ధి రేటు ఎంత శాతం ఉండొచ్చని అంచనా వేశారు? ఆన్సర్ 6.5 నుండి 7% మధ్య. నెక్స్ట్ క్వశ్చన్. NERACE వెబ్ పోర్టల్ని కేంద్ర ఈశాన్య ప్రాంత అభివృద్ధి మంత్రి జ్యోతి ఆరాదిత్య సింధ్యా షిల్లాంగ్లో ప్రారంభించారు. అయితే ఈ వెబ్ పోర్టల్ దేనికి సంబంధించింది? ఆన్సర్ నార్త్ ఈస్ట్ ప్రాంతాల రైతుల వారి ఉత్పత్తులను అన్ని ప్రాంతాలకు కనెక్ట్ చేయడం. నెక్స్ట్ క్వశ్చన్. ప్రపంచంలో 7 వింతలను కేవలం 6.5 రోజుల్లో సందర్శించి గిన్నిస్ రికార్డు సృష్టించిన మాగ్దే ఈసా ఏ దేశానికి చెందినవారు? ఆన్సర్ ఈజిప్ట్. నెక్స్ట్ క్వశ్చన్. ఇటీవల న్యూ కాజిల్ వ్యాధి వల్ల ఏ దేశం యానిమల్ హెల్త్ ఎమర్జెన్సీ ప్రకటించింది? ఆన్సర్ బ్రెజిల్. నెక్స్ట్ క్వశ్చన్. ఇటీవల చారిత్రక నగరం యునెస్కో యొక్క ప్రపంచ వారసత్వ ప్రదేశంగా ఎంపికైంది. అయితే ఇది ఏ రాష్ట్రంలో ఉంది? ఆన్సర్ అస్సాం. నెక్స్ట్ క్వశ్చన్. ప్రాజెక్ట్ అస్మితను మినిస్ట్రీ ఆఫ్ ఎడ్యుకేషన్, యూనివర్సిటీ గ్రాంట్ కమిషన్లు సంయుక్తంగా ప్రారంభించాయి. అయితే దీని ఉద్దేశం ఏమి? ప్రాజెక్ట్ అస్మిత యొక్క ఉద్దేశం ఏమి అని అడిగారు ఇక్కడ. ఆన్సర్ వచ్చే 5 ఏళ్లలోపు 22,000 పుస్తకాలను భారతీయ భాషల్లో ట్రాన్స్లేషన్ చేసి అభివృద్ధి చేయడం. నెక్స్ట్ క్వశ్చన్. ఇటీవల హార్టికల్చరల్ సైన్సెస్ రంగంలో అగ్రగామిగా పనిచేసినందుకు ఏ ఇన్స్టిట్యూట్ ఉత్తమ సాంకేతిక అవార్డు అందుకుంది? ఆన్సర్ ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్సెస్ రీసెర్చ్. ఇటీవల యుఎస్ఏలో న్యూపోర్ట్లోని అంతర్జాతీయ టెన్నిస్ హాల్ ఆఫ్ ఫేమ్లో ఏ భారత మాజీ ఆటగాళ్లు చేరారు? ఆన్సర్ విజయ్ అమృతరాజ్, లియాండర్ పేస్. నెక్స్ట్ క్వశ్చన్. ఇటీవల అంతర్జాతీయ ఒలింపిక్ కమిటీ ఏ భారతీయ షూటర్కి ఒలింపిక్ ఆర్డర్ను అందజేసింది? ఆన్సర్ అభినవ్ బింద్రా. నెక్స్ట్ క్వశ్చన్. ఇటీవల జూలై 2024లో ప్యారిస్ ఒలింపిక్ క్రీడల టార్చ్ బేరర్గా మొట్టమొదటి కొరియన్ గాయకుడిగా పేరు తెచ్చుకున్న BTS సభ్యుడెవరు? ఆన్సర్ కిమ్ సియోక్జిన్. నెక్స్ట్ క్వశ్చన్. ఇటీవల తెలంగాణ ప్రభుత్వం గీత కార్మికులు కింద పడి ప్రాణాలు కోల్పోకుండా
రూపుదిద్దిన కాటమయ్య రక్షణ కవచం కిట్ల పంపిణీని సీఎం రేవంత్ రెడ్డి ఎక్కడ ప్రారంభించారు? ఆన్సర్ రంగారెడ్డి జిల్లా అబ్దుల్లాపూర్మెట్ మండలం లష్కర్గూడలో. నెక్స్ట్ క్వశ్చన్. ఏ ప్రధాన జాతీయ ప్రయోగశాల తన 73వ వ్యవస్థాపక దినోత్సవాన్ని 16 జూలై 2024 న్యూఢిల్లీలో జరుపుకుంది? ఆన్సర్ సిఎస్ఐఆర్. నెక్స్ట్ క్వశ్చన్. 2025లో మొదటి ఒలింపిక్ స్పోర్ట్స్ గేమ్స్ నిర్వహించేందుకు అంతర్జాతీయ ఒలింపిక్ కమిటీ ఐఓసీతో ఇటీవల ఏ దేశం 12 సంవత్సరాల ఒప్పందంపై సంతకం చేసింది? ఆన్సర్ సౌదీ అరేబియా. నెక్స్ట్ క్వశ్చన్. స్టేట్ ఆఫ్ ది వరల్డ్ ఫారెస్ట్ 2024 రిపోర్ట్ ప్రకారం అత్యధిక అటవీ విస్తీర్ణం కలిగిన మొదటి 2 దేశాలేవి కాగా భారత్ ఏ స్థానంలో ఉంది? ఆన్సర్ మొదటి 2 దేశాలు చైనా, ఆస్ట్రేలియా. భారత్ 2,66,000 హెక్టార్ల అటవీ విస్తీర్ణంతో 3వ స్థానంలో ఉంది. నెక్స్ట్ క్వశ్చన్. 52 కిలోమీటర్ల పొడవుతో 2008-9 మధ్య కాలంలో ప్రారంభించబడిన బైరాచి సైరాంగ్ రైల్వే లైన్ నిర్మాణం చివరి దశలో ఉంది. అయితే ఈ రైల్వే లైన్ ఏ రాష్ట్రాల మధ్య ఉంది? ఆన్సర్ అస్సాం, మిజోరాం. నెక్స్ట్ క్వశ్చన్. ఆంధ్రప్రదేశ్లో ఏ రోజు నుండి మహిళలకు ఉచిత బస్సు ప్రయాణ పథకాన్ని ప్రారంభిస్తున్నట్లు మంత్రి అనగాని సత్యప్రసాద్ తెలిపారు? ఆన్సర్ ఆగస్టు 15. నెక్స్ట్ క్వశ్చన్. ఇటీవల ఏ దేశ శాస్త్రవేత్తలు సజీవ చర్మంతో రోబో ముఖాన్ని అభివృద్ధి చేశారు? ఆన్సర్ జపాన్. నెక్స్ట్ క్వశ్చన్. ఇటీవల పర్యాటక వాహనాలు చెత్త సంచులను తీసుకెళ్లడాన్ని భారతదేశంలోని ఏ రాష్ట్రం తప్పనిసరి చేసింది? ఆన్సర్ సిక్కిం. నెక్స్ట్ క్వశ్చన్. ర్యాపిడ్ అపోఫిస్ మిషన్ ఫర్ స్పేస్ సేఫ్టీ ఇటీవల వార్తల్లో కనిపించింది. అయితే ఇది ఏ అంతరిక్ష సంస్థకు చెందిన గ్రహ రక్షణ మిషన్? ఆన్సర్ యూరోపియన్ స్పేస్ ఏజెన్సీ. ప్లీజ్ ఫ్రెండ్స్, ఈ ఛానల్ మీకు యూస్ఫుల్గా ఉందని నేను భావిస్తున్నా. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. నెక్స్ట్ క్వశ్చన్. హెన్లీ పాస్పోర్ట్ ఇండెక్స్ 2024 ప్రకారం అత్యంత శక్తివంతమైన పాస్పోర్ట్ కలిగిన దేశాల జాబితాలో సింగపూర్ తొలి స్థానంలో నిలిచింది. అయితే ఈ ఇండెక్స్లో భారత్ స్థానం ఎంత? అలాగే ఇండియా పాస్పోర్ట్ కలిగిన వ్యక్తి ఎన్ని దేశాలకు వీసా లేకుండా ప్రయాణించవచ్చు? ఆన్సర్ భారత్ 82వ స్థానం. 58 దేశాలకు ఇండియా పాస్పోర్ట్ కలిగిన వ్యక్తి వీసా లేకుండా ప్రయాణించవచ్చు. నెక్స్ట్ క్వశ్చన్. ఇండియన్ రెన్యూవబుల్ ఎనర్జీ డెవలప్మెంట్ ఏజెన్సీ లిమిటెడ్ అప్పర్ కార్లీ హైడ్రో ఎలక్ట్రిక్ పవర్ ప్రాజెక్టుకు 290 కోట్ల రూపాయల పెట్టుబడి పెట్టనుంది. కాగా ఈ ప్రాజెక్ట్ ఏ దేశానికి సంబంధించింది? ఆన్సర్ నేపాల్. ఇవి ఫ్రెండ్స్ జూలై నెలలోని కొన్ని కరెంట్ అఫైర్స్. మరికొన్ని కరెంట్ అఫైర్స్తో మరొక వీడియోలో కలుద్దాం. ఈ ఛానల్ మీకు యూస్ఫుల్గా ఉందని నేను భావిస్తున్నా ఫ్రెండ్స్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్ యూ వెరీ మచ్.